కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈ రోజు మనం రామాయణంలో దశరథుని కోడళ్లలో మైథిలి గురించి చెప్పుకుంటున్నాం. శతానందుడు మైథిలి యొక్క వృత్తాంతాన్ని తన తండ్రి అయినటువంటి గౌతమ్ మహాముని చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ జనక మహారాజుతో పూర్తిగా చెప్పి జనకుని యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేశాడు. వాళ్ళు ఇద్దరు కూడా సీతారాములు ఇద్దరు కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి. నీకు సందేహం అక్కర్లేదు, వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టినటువంటి వారే. ఆ ఇద్దరు కూడా అయోనిజ అలాగే ఆ రామచంద్రమూర్తి కూడా ఆ పాయస ప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు. తన తండ్రి బహుభార్యాత్వాన్ని కలిగినప్పటికీ కూడా ఈయన మాత్రం ఏకపత్ని వ్రతుడే, ఎటువంటి సందేహం అక్కర్లేదమ్మా అని జనక మహారాజు భార్య యొక్క సందేహాలను కూడా పూర్తిగా నివృత్తి చేశాడు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు విడదీయడానికి వీలు కానటువంటి వారుగా ఉంటారు. ఆవిడ పుష్పం అయితే ఈవిడ పరిమళము, ఆయన సూర్యుడైతే ఈవిడ కాంతి, ఆయన చంద్రుడైతే ఈవిడ వెన్నెల అని చెప్పి శబ్దార్థాలు కూడా వీటికి విడదీనట్టుగా ఉంటారు, అలా ఆ మాదిరిగా ఉంటారు అని అన్ని చెప్పి, ఇదిగో ఆ వస్తున్నటువంటి ఆ దాశరథి వెనకాల వస్తున్నటువంటి ఆయన ఎవరో తెలుసా నీకు నాయన? ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు శేషుడు. శేషుడు అంటే శేషభూతుడు. శేషి రామచంద్రమూర్తి అయితే ఈ లక్ష్మణుడు శేషభూతుడు. శేషిని ఎప్పుడు సేవించడమే ఈ జీవ లక్షణం కనుక అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. పైగా ఇతనికి ఇంకొకటి ఏమిటంటే తన పెద్దల్లి మాటే లక్ష్మణ రేఖగా తీసుకుంటాడు. కౌసల్య మాట ఏదంటే అదే ఆచరిస్తాడు తప్ప జవదాటాడు అని చెప్పి ఆ రామానుజుడు మనము ఊర్మిళకు అన్ని విధములా తగినవాడు. ఇదిగో నీ పుత్రిక ఉంది కదా, ఆ ఔరస పుత్రిక అని చెప్పారు. అంటే దశరథ మహారాజు యొక్క కుమార్తె ఆవిడ. ఈ ఈ సీత భూమి దున్నుతున్నప్పుడు లభించినటువంటి పెన్నిధి ఈవిడ. ఈ ఊర్మిళకి ఆ లక్ష్మణ స్వామి తగినవాడు. నా మాట కాదనక వాని యోగ్యతలను గుర్తించి వారి ఇరువురికి నీ పెళ్లి చేయడు. అదిగో వారిద్దరికి కూడా నువ్వు వివాహం చెయ్యి. అలాగే భరతుడు శత్రుఘ్నుడని ఇంకా ఇద్దరు తమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ వైకుంఠనాథుని యొక్క ఆ అవతారమే కదా రామచంద్రమూర్తి అవతారము. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్ను కూడా 4 అంశాలుగా నారాయణుని అంశంగానే వచ్చినటువంటి వారు. అంచేత ఆ వైకుంఠనాథుని యొక్క సుదర్శన చక్రము, పాంచజన్యము ఇదిగో భరత శత్రుఘ్నులు అని చెప్పారు. వాళ్ళకి ఇదిగో నీ తమ్ముడు అయినటువంటి కుశధ్వజుని యొక్క 2 కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కూడా ఈ జంటకి తగిన వాళ్ళు అని. రాముడు లక్ష్మణుడు ఒక జంట అయితే భరతుడు శత్రుఘ్నుడు ఒక జంట. ఒకటేమో భగవత్ సేవలో ఉంటాడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడేమో భాగవతముల సేవల్లో అంటే భరతుని యొక్క సేవలో ఉంటాడు అని అన్ని చెప్పాక అప్పుడు చెప్తాడు, అయ్యో ఆ మహారాజా తెల్లవారిపోతోంది, అయ్యో ఇంతకాలం ఇంత రాత్రి అంతా కూడా ఇట్టే గడిచిపోయింది. ఆ సీతారాఘవుల యొక్క దివ్య కథా ప్రసంగంతో రాత్రంతా గడిచిపోయింది. ఇదిగో తెల్లవారిపోతోంది. తెల్లవారేసరికల్లా ఆ కౌశికముని వెంటనే ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని వచ్చేస్తాడు. అగో ఆ ఇంటిని చూడాలన్నా అని చెప్పాడు కదా, అంచేత ఆ ఇంటిని చూడటానికి వచ్చేస్తారు. మనం తొందరగా వెళ్ళవలసి ఉన్నది అని ఆ రాత్రి అలా నిష్క్రమించారు. ఇక తెల్లవారుతోంది. ఆ విశ్వామిత్రుడు ఆ రామచంద్రమూర్తికి ఎప్పటిలాగే సుప్రభాతం పలికాడు, లేపాడు, అన్ని కాలకృత్యాలు తీర్చుకున్నారు. అప్పుడు ఇలా చెప్తున్నాడు, వత్స రామ వింటిని చూడు, ఇదిగో తీసుకొచ్చేసాడు. అప్పుడే జనక మహారాజు కొలువులోకి తీసుకొచ్చేసి, ఇదిగో ఈ వింటిని, ఈ ధనుస్సుని చూడు నాయనా అని అనగానే రాముడు దానిని అవలీలగా అయితే ఎక్కువ పెట్టునంతలో అది నడిమికి విరిగినది. ఇంకా తీసి ఆ బాణాన్ని సంధించాలనుకున్నప్పుడే ఇలా ఎత్తేసరికి
అది మధ్యకి నడిమంటే మధ్య భాగంలోకి 2 ముక్కలైపోయింది. ఇది తెలిసింది వెంటనే. ఆగమేఘాలుగా తెలిసిపోతాయి కదా! దశరథుడికి తెలిసిపోయింది. ఇంకేముంది సీతా కళ్యాణానికి దశరథుడు సకుటుంబంగా సపరివారంగా అక్కడికి వచ్చేసాడు. మిథిలకొచ్చేసాడు. అందరూ కూడా శుభం శుభం అనుకుంటూ జనకుడు తన పుత్రి మైథిలి చేతిని రామచంద్రుని చేత నుంచి పాణిగ్రహం జరిపించుటకు ఒకదాని వెంట మరొకటిగా జరిగిపోయినవి. ఆ రకంగా సీతా కళ్యాణం చక్కగా నిమిషాలు సెకండ్స్ మీద అప్పుడే ఇక్కడ ధనుసుని విరవడం, వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళకి కబురు పెట్టడం, ఈ జనక మహారాజు కబురు పెట్టడం, దశరథుడు వాళ్ళందరూ కూడా వచ్చేయడం, 4 బిడ్డలకి కూడా వివాహాలు జరిగిపోవడం అయిపోయింది. ఇక్కడ మైథిలి గురించి చెప్తున్నారు కనుక వెంటనే ఈ ప్రసంగమే ముందర చెప్తున్నారు. ఎవరిని? సీతారాముల వివాహ సందర్భమున రామచంద్రమూర్తి చేతిలో ఉంచి పాణిగ్రహం జరిపించుటయు ఒకదాని వెంట మరొకటిగా జరిగిపోయినవి. సీతారాముల వివాహ సందర్భమున జనక మహారాజు రామచంద్రునితో ఇట్లనెను. అప్పుడు పాణిగ్రహం అయిన తర్వాత ఇయం సీత మమసుత అని చెప్పి, ఇదిగో ఈవిడ నా కూతురు, నిన్ను ఎప్పుడు ఛాయేవానుగత అని చెప్తారు. నీకు నీడలాగా ఉంటుందయ్యా, నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నిన్ను అనుసరించి ఉంటుంది. నీడ ఎప్పుడు కూడా మనని వదిలి ఉండదు కదా, అలా ఉంటుంది అని చెప్పడానికి వాల్మీకి చక్కని శ్లోకాన్ని అందిస్తారు. నాయన రామచంద్ర, ఇన్ని నాళ్లకు నా మనోభారము తీరిందయ్యా. నా భారంట మరి ఏమిటి కాదా? అయ్యో, ఈడొచ్చిన పిల్ల అందులో సామాన్యురాలు కాదు, ఈవిడ తగినటువంటి భర్తను దొరుకుతాడా? పైగా ఒక పందెం ఒకటి పెట్టాము, ఈ పందెంలో గెలవగలిగిన వీరుడు కావాలి, ఇవన్నీ అవుతాయా అని చాలా బెంగపడిపోయాడు కదా. అమ్మయ్య, ఇప్పుడు నా భారం తీరిందయ్యా. నీ శ్రీపాదములు కడిగి ఆ పవిత్ర జలం నా తలపై చల్లుకొన్నాను. ఇదిగో కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. ఆ తీర్థాన్ని కన్యాదాత తల మీద చల్లుకుంటాడు. దాంతో నేను మాత్రమే కాదు, నా పూర్వులను ధరించినారు. ఇదిగో ఈ పాదతీర్థాన్ని అది అందరికీ తీసుకోదగింది కదా, స్వీకరింపదగింది కదా. ఆ సాక్షాత్ భగవంతుని యొక్క ఆ శ్రీపాద తీర్థాన్ని నేనే కాదయ్యా, మా వంశస్థులందరూ కూడా ధరించినట్టే అని చెప్పారు. నీకు ఈ కన్యాదానం చేయట నా అదృష్టము. ఇదిగో ఎంత అదృష్టవంతున్నా తెలుసా? సాక్షాత్తు భగవంతుడిని అల్లుడుగా చేసుకోవడం అంటే ఆయనకి మామ అవ్వడం అనేది ఇద్దరికే దక్కిందండి. ఆ పెరియాళ్ళ వాళ్ళు కూడా ఆ రంగనాథుడికి మామగా అవుతారు కదా. గురుముఖ మనతీత్య అన్న దాంట్లో మనకి చెప్తారు. ఆయనకి ఆ సాక్షాత్తు భగవంతుడికే మామ అయినటువంటి గొప్పతనం పొందినటువంటి వాళ్ళు ఎవరు? జనక మహారాజు ఒకళ్ళు, పెరియాళ్ళ వారు ఒకరు. ఇదిగో అప్పుడు అనుకుంటున్నాడు, నా వెర్రి కానీ రాఘవ, నేను ఇచ్చుట ఏమి, నువ్వు పుచ్చుకుంటే ఏమి? నువ్విచ్చిందేనంతయ్యా, అంతా నువ్విచ్చిందే. మాకు అందరం ఏదైనా ఇలా తిని బట్టగట్టి ఉంటున్నాం అంటే, మా వైభోగం మేము అనుభవిస్తున్నాం, ఈ భోగాలు అనుభవిస్తున్నాం అంటే ఇదంతా నీ సొత్తయ్యా. ఇచ్చి నేను నీ కన్యాదానం చేశాను అని అనుకోవడం ఎంత వెర్రివాడిని. నీ నీ సొత్తు నీకు ఇచ్చాను, నేను ఇచ్చుట ఏమి, నువ్వు పుచ్చుకుంటే ఏమి? నేను ఇవ్వదగిన వాడినా చెప్పు? నీకు నీకు తగినంతది నేను ఇవ్వగలను వాడినా? అసలు నేను ఇవ్వడం ఏంటి? నీ సొత్తు నువ్వు తీసుకుంటున్నావు అని అనుకున్నాను. దానిని నీకు ఇచ్చితిని, నీ సొత్తునే నీకు ఇచ్చాను. ఈ కృత్యమును దానం అన్నట్టు వెర్రి కాక మరి మగను. కన్యా దానం, ఈ కన్యని దానం చేయడం అంటారు. ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను. దాని మీద ఈ ఆడపిల్లని ఆ అల్లుడి చేతిలో పెట్టేశాక ఇంకా అసలు మనకి ఎటువంటి హక్కు వాళ్ళ మీద ఉండదు. అంచేత నేను దానం అంటున్నా, దానం అనేస్తాం. కన్యా దానం ఇచ్చే దానం అంతే కదా. ఏది ఇచ్చినా కూడా ఒకళ్ళకి ఇచ్చేసామంటే దానంగా నీళ్లు తోటి వాళ్ళకి ఇది మీది అని స్వీకరించమని ఇచ్చేస్తాం. ఇక దాని మీద అయ్యో మనమైతే ఏదో గొప్ప కోసం అని గొప్పకుని ఏదో జోష్ వచ్చి ఇచ్చేసాము, అనవసరంగా ఇచ్చేసాము, అంత డబ్బులు ఇచ్చేసాము, లేకపోతే అనవసరమేమో ఇలా చేసామేమో అని మన బుద్ధి అలా మారుతుంది. అది నీకు ఇచ్చితిని ఈ కృత్యమును దానమనుట వెర్రి కాక మరే మగును. అది నేను ఎంత వెర్రివాడినయ్యా ఇలా అనుకుంటున్నాను. మరి ఇది త్రేతాయుగము. ఈ యుగమున పుచ్చుకొనదగిన వాడు కనిపించినప్పుడు దానికి దానం ఇచ్చుట యోగ్యమని పండితులు చెప్పుదురు. అదండి, మనం దానం ఇచ్చే వ్యక్తి అర్హుడై ఉండాలి. పుచ్చుకునే గ్రహీత కూడా
సరైన వాడై ఉండాలి. అప్పుడే దాత ప్రే ప్రే స్వీకరించేవాడిని ప్రదాత అంటారా? తీసుకునేవాడిని. తీసుకునేవాడు, ఇచ్చేవాడు కూడా ఇద్దరు సరైన వాళ్ళై ఉండాలి. ఆ ఇచ్చేటటువంటి కాలం కూడా మంచిదై ఉండాలండి. అందుకే ఎప్పుడు కూడా మంచి చెడు చూసుకుంటూ ఉంటారు. ఒక మంచి ముహూర్తంలో, మంచి ప్రదేశంలో, మంచి వ్యక్తికి, మంచి విషయాన్నో, మంచి ఫలాన్నో ఇస్తే ఆ చేసే పని సత్ఫలితాలు ఇస్తుందని పెద్దలు చెప్తారు. ఈ త్రేతాయుగము దీంట్లో ఎవరన్నా కనిపించి ఏదైనా అడిగారంటే అడగపోయినా మనం తగిన శక్తి మన శక్తిని బట్టి వాళ్ళ దానం ఇవ్వడం గొప్ప విషయం. ఆ కారణం చేత దానం అంటేనే కానీ వేరు కాదు. అంచేత ఆ మాట వరుసకు అలా అనేసాను ఆయన. ఈ కృతయుగంలో నీ అంతటి వాడు సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి నువ్వు వచ్చావు. నీ వస్తువు నేను నీకు ఇస్తూ దానం అనేస్తున్నాను. తండ్రి రామ వచ్చితివా, ఇచ్చటి నీ అమూల్య వస్తువు ఉన్నదని తలచి నడిచి వచ్చితివా. మళ్ళీ అతను కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. నాయన నీ అంతటి నువ్వు నా దీనికి వచ్చావయ్యా, నా పిల్ల దగ్గరికి వచ్చావయ్యా, మా దగ్గరికి వచ్చావయ్యా. ఎందుకు వచ్చావు? నువ్వు నీకు సంబంధించినటువంటి ఒక అమూల్య రత్నం ఈవిడ ఇంతది అని వెళ్ళకట్టడానికి దేనికైనా ఏ వస్తువుకైనా ఒక ఇంత రేటు అంత రేటు, అమ్మో ఎంత రేటో తెలుసా, వజ్రం కూడా అయ్యో బాబోయ్ లక్షల్లో ఉంది అని చెప్పచ్చు. కానీ ఆ తల్లి యొక్క స్వరూప రూప గుణాల్ని దేన్ని అసలు అమూల్యం, ఇంకా దీనికి వెళ్ళగట్టడానికి వీలు కానటువంటి తల్లి ఈవిడ. అంచేత అది తెలిసి వచ్చావా నువ్వు? అదే చాలును, నా ముచ్చటయు నెరవేరింది. నువ్వు నీకు కావాలని నీ వస్తువు కోసం నీ వస్తువుని నువ్వు తీసుకువెళ్ళడానికి నువ్వు వచ్చావు, నన్ను కూడా తరింపచేశావు. నా 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 ముచ్చటయు తీరింది. నా తల్లిదండ్రులకు అదే కదా, ఆ పిల్లని ఎదుర్కొండా వాళ్ళు కన్యాదానం చేసి వాళ్ళకి అప్పచెప్తే అంతకన్నా ముచ్చట ఇంకేముంటుంది. ఈ సంగతి ఎరుగలేక మందబుద్ధినై పందెము నిర్ణయించి తిని. అదిగో ఏమిటో అప్పుడు ఇది ఎత్తిన వాడికే ఇస్తాను అని ఏదో వెర్రిగా ఒక పందాన్ని పెట్టాను. అది నెరవేర్చినందుకు ఇచ్చినట్లు సీతనిచ్చిదని. అదిగో అది విల్లు ఎత్తిన వాడికి నేను ఇస్తాను కనుక అలా ఇచ్చాను. నీకింతటి శ్రమ కలిగింది. అసలు నీ శక్తిని, నీ యొక్క గొప్పతాన్ని, నీ పరత్వాన్ని నేను గుర్తించలేకపోయాను. కానీ ఏమిటి, ఏదో వెర్రివాడినే ఒక పందెం పెట్టాను. ఆ పందెం పెట్టకుండా ఇచ్చేస్తే నేను మాట తప్పిన వాడిని అవుతాను కనుక నేను నీకు ఈ శ్రమ ఇచ్చినందుకు నన్ను క్షమించు. నువ్వు అంతటి వాడివని తెలుసయ్యా, కానీ నీకు శ్రమ కలిగించనే దానికి నన్ను క్షమించు. రామా ఇటు చూడు, స్వయముగా సీతయ్య ఉండగా రత్నమున ఆమె ప్రతిబింబం చూచుటలకెందులకయ్యా, మెరుపును వలే కనులెత్తి చూడజాలని తేజస్విని మా సీత. ఈయన కూడా అప్పుడే వివాహం చేసుకున్నవాడు కదా, చిన్న సిగ్గుపడుతూ ఉన్నాడు. అటు ఇటు దిక్కులు చేస్తున్నారు. అక్కడ మణులు ఉంటే వాడిని చూసి, ఎందుకయ్యా ఆ మణుల్లో మా చూడండి పెళ్లి అయిన కొత్తల్లో వాళ్ళు ఆ వరుడు ఆ కన్య కూడా ఆ దొంగ చూపులు చూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలా చూస్తారు. ఆ రత్నంలో మా అమ్మాయి ప్రతిబింబాన్ని చూడటం ఎందుకయ్యా, ఇదిగో ఇక్కడే ఉంది కదా చూసుకో, మెరుపుని వల్లే కనులెత్తి కానీ నువ్వు చూడజాలని తేజస్వి ఆవిడ తేజస్విని అసలు చూస్తే తెలుస్తుందయ్యా అని చెప్తున్నారు. బహుకాలపు కోరిక నేడు నిజమై నీ ఎదుట నిలిచినది. అదిగో నా కోరిక అదే, మా బిడ్డ కోరిక అదే. ఇద్దరి కోరికలు ఇప్పుడు తీరి నీకు ఎదురుగా నిలబడ్డాం. వీక్షింపము, ఈమె నీ సిరి, ఇదిగో నీ సంపద, నీ లక్ష్మి, నీదే ఈ వస్తువు. నీ సిరిని నీవు చూచుకుంటూ సిగ్గుపడేలయ్యా. నీ వస్తువు నువ్వు చూసుకోవడానికి అంత సిగ్గుపడిపోతున్నావు ఎందుకయ్యా? నేను భూమిని దున్నుచుండగా నిధి వల్లే ఈమె దొరికినది. నాకు ఒక నిధి దొరికినట్టుగా దొరికింది ఈవిడ. ఇదే మా ఇరువురి సంబంధము. ఈవిడ గురించి ఎవరు ఎలా వచ్చిందని ఊరికే ప్రశ్నలు తర్వాత అమ్మాయి పెద్ద అయిన తర్వాత జనక మహారాజు కలిగాయి. కానీ మొదటంతా కూడా అపురూపంగా దొరికింది, ముచ్చటగా పెంచుకుంటూ ఉన్నాడు. అంతవరకే మా ఇద్దరి సంబంధము. అది అలా దొరకడమే మా ఇద్దరి సంబంధం. దొరికిన సొత్తు ఎవరిదో అని నాళ్ళు ప్రేమతో కనిపెట్టి ఉన్నాను. చూడండి, ఎక్కడన్నా మనకు ఒక విలువైన వస్తువు దొరికితే అది ఎవరికైనా చూపించామంటే అది నాదే అంటూ వచ్చేస్తారు కదా, తీసేసుకుంటారని చెప్పి మనం చాలా గుప్తంగా దాచేస్తాం, దాన్ని దాచిపెట్టేస్తాం ఎవరికి తెలియకుండా. ఎందుకని? ఎక్కడో
అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పుడో, లేతే ఎవరో తెలిసిన ఆ నోట, ఆ నోట విన్న తర్వాత పాపం ఇలాగ ఇతను పోగొట్టుకున్నాడట అని ఎవరైనా చెప్పినప్పుడు, అప్పుడు ఆరాలు తీసి మంచి బుద్ధి కనుక మనకుంటే అప్పజెప్పేస్తాం. అలాగా ఇన్నాళ్ళు నేను ఈ దొరికిన వస్తువు ఎవరిదో ఏమిటో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా వాళ్ళ పిల్లని పాపం ఇలాగ వదిలేసారేమో, వాళ్ళు వస్తే వాళ్ళే అంతట వాళ్ళొస్తే వాళ్ళకిచ్చేయాలి అని కనిపెట్టుకున్నాను. తెలిసిన వారది నీ సొత్తని చెప్పిరి. అదిగో ఈ సొత్తు మామూలు వాళ్ళది కాదయ్యా! సాక్షాత్తు ఆ పరంధాముడి సొత్తు అని చెప్పి నీ తెలిసిన వాళ్ళంటే ఏమిటి తెలియాలి. భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సిరి నీ సొత్తు అని చెప్పారు. ఈ నిధికి యజమానివి నీవు. దీనికి యజమాని నీవు. యజమాని అంటే ఆంజనేయ స్వామి. ఈవిడ కూడా మనలాగే శేషపుత్రాలే లక్ష్మీదేవి కూడా. ఆవిడ ఎంత పురుషకార రూపిణి అయినా కూడా స్వామి చిత్తానువర్తిని అంటారు. ఆయన యొక్క ఆ మనస్సుని కనిపెట్టుకొని ఎప్పుడు ఏది అవసరమో అలా చూసుకొని ఏ టైంలో ఏ మాట చెప్పాలో తెలుసుకొని ఆయనకి చెప్పేటువంటి మంచి సాధ్వీమణి ఆవిడ. అంచేత నువ్వే సొత్తు. ఆవిడ కూడా మనలాంటి జీవస్వరూపమే కదా! మన చేత సేవింపబడుతుంటుంది. ఆ స్వామిని సేవిస్తూ ఉంటుంది. మన గోడు వింటుంది. మన గోడుని స్వామికి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఆహ్, అట్లాంటి ఆ రకంగా ఈ జీవుడిని ఆ స్వామికి చేర్చడానికి ఒక వారధిగా ఉంటుంది ఆ తల్లి. అందుకే ఆవిడని పురుషకార రూపిణి అంటారు. అంచేత నువ్వు యజమానివి. అంటే యజమానికి ఎప్పుడు కూడా సేవకురాలుగానే ఉండేవాళ్ళు. అందరూ కూడా నిరంతరం 24 గంటలు కూడా ఆయన సేవలోనే ఉంటారు కదా! నిజంగా సరైనటువంటి సేవకుడైతే ఈ నిధికి యజమానివి నీవు. కనుకనే చేయి చాపి దీనిని గ్రహింపుమంటిని. ఇదిగో అందుకోసమే నేను మా అమ్మాయిని స్వీకరించు అన్నాను. నీకు గాక మరెవరికిని మా శివధనుస్సెత్తుట సాధ్యము కాని పని. దీనికి నువ్వే తగిన వాడివి. నువ్వు కనుకే ఎత్తగలిచావు. ఇంకెవ్వరి వల్ల మానవ మాత్రులు ఎత్తలేరు. దాన్ని నీవెత్తితివి. అందుకు బహుమతిగా ఈ జనకుడు శాశ్వతమైనదేమిదిచ్చునో చూతునుగాక అనుకొనుచుంటివి కాబోలు. అప్పుడు ఇదిగో ఇది ఎత్తేసాను. ఇది ఎత్తేసాక కదా ఆవిడ పిల్లని తీసుకొచ్చాలి. అంచేత ఏమిస్తానో నీకు శాశ్వతమైన బహుమతి. ఒరేయ్! నీకెప్పటికి ఉపయోగపడుతుందా అంటూ మనం ఇస్తాం ఒక్కొక్క వస్తువుని ఎంతో ప్రేమగా. అలాగా నేనింత పని చేశాను కదా! నాకు శాశ్వతమైనటువంటి బహుమతి ఏమొస్తుందో అని చూతును గాక అనుకొంచు ఉంటున్నావా? ఇదిగో నీ నీ నీలమేఘమునకు బంగారు అంగీని వేసితిని. ఇదిగో నీ శరీరానికి నీలమేఘ శ్యాముడు కదా! దానికొక బంగారు అంగి అంటే ఒక వస్త్రాన్ని అంటే నీకు ఒక బట్టను విడిచి ఉండం కదా! అలాగా ఆవిడ అంటిపెట్టుకునే ఉంటుంది. రాఘవ సంతృప్తి నందితివి కదా! నాయనా తృప్తి పడ్డావా? నిజంగా నీ వస్తువు నువ్వు తీసుకున్నావు. కానీ నేనేదో ఇచ్చానుకున్నాను. నీకు తృప్తి కలిగిందా? నీకిష్టమేనా? మా అమ్మాయి నచ్చిందా? అని చూడండి ఎన్నో ప్రశ్నలు వేస్తాం. పెళ్లయిపోయింది నచ్చినా చెప్పని ఇంకేం చేయలేరు. కానీ ఎన్నో ప్రశ్నలు వేసేస్తాం. నాయనా నువ్వు తృప్తి నందావా? అని చెప్పి. తండ్రిగా చూసుకుంటే ఆ మాటలు చూడండి. ఆ వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు పరంధాముడు అని అన్నప్పుడు అదిగో నీ సొత్తు, ఇది నీ సొత్తు అని చెప్పడంలో ఇచ్చాక కదా వాళ్ళ సొత్తవ్వాలి. నీ సొత్తు ఇక్కడుంది కనుక నువ్వొచ్చావు అంటే పరత్వం తెలిసినటువంటి యోగి ఆయన జనకుడు. అలాగే ఆ వచ్చినటువంటి ఆ ఆచార్యుని యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి వారు. ఆ వచ్చినటువంటి లక్ష్మణస్వామిని కూడా శేషుడుగా ఆహ్, అంటే పెద్దల యొక్క శతానందరే చెప్పాడు ఇవన్నీ కూడా. ఈయన కర్మయోగి కనుక ఈయన కూడా తెలియంది. నీకు తెలుసన్నీ అని చెప్పాడు. అదివరకే శతానందుడు జనకుడితోటి. అలాగా తెలిసినా కూడా భగవంతుడు ఎప్పుడు ఏది చేస్తే దాన్ని అలా మనం స్వీకరించగలగాలి అనేదే ఈయన కర్మయోగి కనుక అలా చెప్తున్నాడు. ప్రజలు తనకు అతి బాధ కలిగించినను భూదేవి ఏ విధముగా వారికి పంటలనిచ్చి రక్షించునో ఈ మా సీత భూపుత్రి అగుటచే తననెవరేమి అనినను వారెంత దుష్టులైనను వారు ఎవరైనను వారి ఎడ ఓరిమి కరుణ చూపుచుండును. అది. ఆవిడ యొక్క స్వరూపాన్ని కూడా వెంటనే స్వభావాన్ని కూడా చెప్పేస్తున్నారు. ఆయన యొక్క కళ్యాణ గుణాలను కూడా ఆమె యొక్క కళ్యాణ గుణాలను కూడా చెప్పేస్తున్నారు చిన్న చిన్న మాటలతోటి. ఇదిగో ఆ భూదేవి ఆ భూమిని ఎంత చండాలం చేస్తామండి. కానీ ఆ తల్లి అలా ఓర్చుకొని మంచి పంటనిచ్చి మనకి
జీవనోపాధి కలిగిస్తుంటుంది. ఆ భూదేవి అంతటి ఓర్పు నాయన మా తల్లికి కూడాను, మా సీతమ్మ తల్లికి కూడాను. ఈవిడ కూడా భూపుత్రియే కదా! మరి ఆ భూమి నుంచి పుట్టిందే కదా! ఆ తల్లికి ఎంత ఓర్పుందో అంత ఓర్పు ఈవిడకి ఉందయ్యా. ఇంకా ఎవ్వరు ఎలా మాట్లాడినా ఓ చాకలివాడు మాట్లాడాడు. అలాగే వారెంత దుష్టులైనా సరే, ఇంకంతే వారెవరైనా సరే రాక్షస స్త్రీలు ఎంత ఎంత హీనంగా ఆవిడని ఎన్ని మాటలని ఎంత బాధపెట్టారండి. ఆ రావణాసురుడా ఎంత వినరానటువంటి మాటల్ని మాట్లాడాడు. అలాంటి వారందరి ఎడా కూడా మరి ఆ కాకాసురుడొచ్చి సాక్షాత్తు తన తన్నే స్పృశించి బాధపెట్టాడు. ఇవన్నీ ఎన్నో, ఎన్నో, ఎన్నో రక్షిస్తూనే ఉన్నది పాపం ఆవిడ. అటువంటి కరుణ, ఓరిమి 2 ఓర్చుకుంటూ ఉండిపోవడమే కాదండి. ఏదో శాపం పెట్టేసి వాళ్ళని వదిలేయడమే కాకుండా, వాళ్ళని మళ్ళీ పరమాత్మకి చేరేటట్టుగా చేయడమే ఈవిడ యొక్క అదే పురుషకారం అంటే. పురు అంటే అధికముగా సనోతి ఇచ్చేది, ఇప్పిస్తుంది. ఆయన కొంచెం ఇద్దాం అంటే ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అని అవతల వాళ్ళు తృప్తి పడేట్టుగా చేస్తుంది. మరి కుచేలుల విషయంలో మరి అప్పుడు ఆపింది అంటే ఎందుకు ఆపింది? ఈయనకి అసలు భక్త పరాధీనుడు. ఎవరైనా కాస్త భక్తుడున్నాడంటే ఈయనకి వంటి మీద తెలివే ఉండదు. తనని తను కూడా ఇచ్చేసుకుంటుంటాడు. అందుకోసం అని అక్కడ అంటే ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలో అలా చూస్తుంది. కరుణ చూపించే తల్లి ఆవిడ. నేరమెంత నేరమేమి అని ఆమె పరిగణించదు. ఇదిగో వీడు క్షమించరాని తప్పు చేశాడు. ఆ ఎంత ఉడికిపోతూ ఉంటాడండి ఆ హనుమ చూసారా? ఈ రాక్షస స్త్రీలు ఇంత బాధ పెట్టారు ఆ తల్లిని. అంచేత అమ్మ నువ్వు అని అంటే చాలు, వీళ్ళ నిమిషంలో వీళ్ళ సంగతి చూస్తాను ఇదంటే, నాయన ఎవరు తప్పు చేయని వాళ్ళు ఎవరు? అంతటి ఓర్పు, అంతటి కరుణ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళ వాళ్ళ యజమాని ఏది చెప్తే అది చేయడం అది. అంతే వాళ్ళ తప్పే ఉంది నాయన అని అంటారు. అలాగే రాక్షస సంహారానికి వెళ్ళిన అరణ్యకాండలో కూడా రాముడితో కూడా అంటుంది ఆవిడ, నాయనా ఆ రాక్షసులు నిన్నేం చేశారు? ఎప్పుడైనా నీ మీదకొచ్చారా? ఎప్పుడైనా నీకు కీడు కలిగించారా? అనంటే, లేదు నేను మాటకి చేశాను, ఋషులను రక్షిస్తానన్నాడు ఆయన. అలాగా ఎవరిని కూడా పోరుండి బాధ పెట్టడానికి ఇష్టపడుతూ, అంత దయాశతకంలో వేదాంత దేశకులు చాలా చక్కగా ఆ తల్లిని అంటే కరుణగా చూపించి దయగా ఆ తల్లిని చక్కని శ్లోకాలతో చెప్తారు. నీవును పరిగణించదు. నేరం ఏమిటి? ఎంత నేరం చేశారు? ఎంత ఘోరమైన నేరం చేశారు? ఏం ఎంత అసలు నేరం ఏమిటి అనేది కూడా ఆవిడ అసలు దృష్టిలోకి తీసుకోదు. నీవును అటులనే సీతను చూచుకుందువా? నువ్వు కూడా అంటే ఆవిడ ఏదైనా తెలియకుండా ఏదైనా చూడండి తను బిడ్డ, ఇదిగో మా పిల్లకి ఏం తెలీదే, ఏదైనా చిన్నతనం చేత ఏమన్నా అన్నా చేసినా కొంచెం సర్దుకుపోండి, జాగ్రత్తగా చూసుకోండి నాయనా అని చెప్తారండి తల్లిదండ్రులు. తన బిడ్డ యొక్క తక్కువతనాన్ని అంటే ఏమో చిన్నవాళ్ళు ఈ పిల్లలు ఇక్కడ గారంగా పెరుగుతారు. అక్కడ తొందరగా మింగిల్ అవ్వలేరేమో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా గబుక్కున దుడ్డుగా ఓ మాట అనేయడమో, ఏదన్నా చిన్నతనపరచడం, పెద్దల్ని అగౌరవపరచడం ఏదైనా చేస్తారేమో. జాగ్రత్తగా చూసుకో నాయనా అని చెప్తారు చూడండి. ఒక తండ్రిగా ఇక్కడ ఎలా కనిపిస్తున్నారు. నువ్వు కూడా అలాగే చూసుకుంటావా? మా అమ్మాయికి ఇంత ఓర్పు, అందరి యందు ప్రేమగా ఉంటుంది. నువ్వు కూడా మా పిల్లని అంత ప్రేమగా చూస్తావా? మరి అంది కదా ఆవిడ కూడా ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక దేనికి పురుషుడికి ఇచ్చారు మా నాన్నగారు. అందుకే నన్ను వదిలేసి నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావు అంటుంది. అవునా? సీత కూడా ఒకసారి అలాగే మాట్లాడింది కదా రాముణ్ణి. అంచేత అది మళ్ళీ ఆ 14,000 మంది రాక్షసులను ఆయన సంహరించి ఒక్కడే తిరిగి వచ్చిన తర్వాత ఆయన యొక్క పరాక్రమాన్ని గుర్తించి అప్పుడు అమాంతం వెళ్ళి కౌగిలించుకుంది. తన తప్పుని తను తెలుసుకున్నట్టుగా పరమాత్మ చేయగలడండి. అది ఇక్కడ ఒక తండ్రిగా చెప్తున్నాడు, నాయనా నీవు కూడా అటులనే సీతను చూచుకుందువా అని అప్పుడు చెప్తున్నారు. చూసుకుంటావులే, ఏదో ఆ ఆ పిల్ల మీద ఉండే వాత్సల్యంతో అలా చెప్తున్నాను కానీ, మీ వంశం అంతా ఎలాంటి వంశము? మీ వంశపు మూల పురుషుడు సూర్యుడు. సూర్యుడంటే ఏంటి? అందరికీ అజ్ఞానాన్ని, ఆ చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేవాడు కదా సూర్యుడు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు. అలాగే అసలు మీ వంశం మూల పురుషుడెవరు? సూర్యుడే కదా! కనుకనే మీరు సూర్యవంశపు వారైనారు. మా గురువు యాజ్ఞవల్క్యుడు సూర్యుని శిష్యుడు కనుక నేను సూర్యునికి ప్రశిష్యుడనైతిని. మా గురువుగారు కనుక నేను కూడా ఆ సూర్యుడికి శిష్యుడినే అయ్యాను. యాజ్ఞవల్క్యునితో మాకు గురు శిష్య సంబంధం వలె
మీకును మాకును సీత వైవాహిక మూలముగా బియ్యమై బంధుత్వం ఏర్పడినది. అదిగో ఆయన మాకు ఆ యాజ్ఞవల్కునికి ఎలా అయితే ఆ గురు శిష్య సంబంధం ఏర్పడిందో, ఇప్పుడు ఈ 2 కుటుంబాలు ఏకమయ్యాయి కదా! సూర్యవంశంతోటి మేము ఈనిమి వంశం వాళ్ళు. ఈ 2 కూడా బంధుత్వం ఏర్పడింది కనుక మాకి సూర్య సంబంధం ఇప్పటిది కాదు. ఇదిగో ఇప్పుడు నువ్వొచ్చి మీతో వియ్యవందనం చేత వచ్చింది కాదయ్యా. మాకు పూర్వం నుంచి కూడా మా గురువుగారి నుంచి మాకు కూడా మీ ఈ వంశంతో సంబంధం ఉంది. సూర్యుని నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆ సంబంధం జరుగుతూనుంది. శివధనస్సును ఎంతో కాలం ఉంచి ఈ విధముగా నీ సామర్థ్యమును ఎల్లరినూ గుర్తించినట్లు చేసినందున ఆ భావమును మనసులో నిలుపుకొని మా జానకిని పెండ్లాడి అల్లుడనై అల్లుడవై ప్రత్యుపకారము చేసితివి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ పోతన గారు అంటారు, ఎవ్వరు రాయకుండా నాకు ఇది వదిలేశారు. ఎంత అదృష్టవంతుడిని, నీ తెలుగులో ఇలా రాసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు అని చెప్పుకుంటారు. అలాగా ఇదిగో ఈ శివధనుస్సుని ఎంతో కాలం నుంచి ఇదిగో నీ సామర్థ్యం బయటపెట్టి ప్రపంచానికి నీ నీ భుజశక్తిని, నీ యొక్క పరాక్రమాన్ని, నీ పరత్వాన్ని తెలియజేయటానికి ఉంచాను కదా! అంచేత ఆ భావం నీకు మనసులో ఉండి నిలుపుకొని మా జానకిని నువ్వు పెళ్ళాడి నాకు అల్లుడివయ్యి నేను ఈ ధనస్సుని దాచి ఉంచడం చేత నేను చేసిన ఉపకారం నీకది. నువ్వు మా సీతని గ్రహించి ప్రత్యుపకారం చేశావు నువ్వు అని చెప్పుకుంటున్నారు. అని ఇంకా ఆయన అది గొప్ప కథలే. మహాత్ములు అదే చెప్తారు. ఏదో హనుమంతుడు సముద్రం దాటెను. మహాత్ములకది దుష్కరమైన కార్యము కాదు కదా! అని ఒక వ్యాకరణంలో సూత్రాల్లో చెప్తారు. అలాగా అసలు నీ స్వభావాన్ని అదేలేయ్యా! నేనేదో చెప్పాను కానీ, నీ స్వభావం ఏమిటి? నీకు నీకు ఎవరు గోరంత ఉపకారం చేసినను దాన్ని కొండంతగా తలచుట నీ స్వభావముగా ఉన్నది. అది. ఇంత అదే ఏకైనోపకారేణ అని చెప్తారు. ఎవరైనా అనుకోకుండా ఏదైనా చిన్న ఉపకారం చేసినట్టయితే అదే గుర్తుపెట్టుకుని 10 సార్లు 10 రెట్లు అలా చేసుకోకపోతే అసలు మనలాంటి ఈ ఈ ఈ రజోగుణం, తమోగుణంతో మునిగిపోతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి మనలాంటి జీవులందరినీ కూడా తన దగ్గరికి తీసుకెళ్తున్నాడు అంటే, ఆయన మనం చేసిన ఏదో అనుకోకుండా మన పిల్లవాడినే రామారా అని ఏదో ఒకటి మనం అనుకోం. అసలు అలా చేస్తున్నటువంటి చిన్న దాన్ని 1000 రెట్లు అలా పెంచి, పెంచి, పెంచి నువ్వు అలా తలుచుకోవడం నీ స్వభావం కదా నాయనా! సీత నీ సహధర్మచారిణి. ఆమె ఈ పదమును నిలుపుకొని నీకు వాసియు తీసుకొని రాగలదు. వన్నె అంటే కీర్తి. నీకు పేరు ప్రఖ్యాతులు అంటారు కదా! నీకు చక్కగా ఈవిడ వల్ల నీ గౌరవం గొప్పగా ప్రకాశిస్తుంది. నీ నీ యొక్క కీర్తి కూడా నలుదిశలా వ్యాపిస్తుంది. మీరిరువురును కలిసి లోకోద్ధరణ చేయబూనుకొనుడు. మీరిద్దరు ఆ ఈ లోకాన్ని లోక కళ్యాణానికి చేయడానికి సిద్ధపడండి. వివాహంలోని పరమార్థం ఇదేనయ్యా. అందుకే వచ్చినటువంటి పెళ్లి కొడుకు చిన్నవాడైనా మరి తన స్థాయికి తగ్గనవాడైనా ఏదైనా సరే ఎందుకు ఆ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ తీర్థాన్ని తల మీద చల్లుకుంటారు కన్యాదాతలు అంటే, అక్కడ ఫలానా వంశం వాడు, లేకపోతే వాడికి ఇంత డబ్బు ఉంది, వాడికి ఇంత తిండి హోదా ఉంది, లేకపోతే వాడు ఇంత మంచి పండితుడు, ఇవన్నీ చూడరండి. వచ్చినటువంటి ఆ పనిగ్రహణం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు పరమాత్మ అని అనుకుని భావిస్తారు. అదే అందుకోసమే అదిగో ఆ వివాహంలోని పరమార్థం ఏంటి? మీరిద్దరు కూడా లోక కళ్యాణం కోసం అని సత్సంతానాన్ని, అందుకే సత్సంతానం కలగాలి అని చెప్పి ఆశీర్వదం చేస్తారు. ఎందుకు సత్సంతానం అంటే ఏదో వీళ్ళకి బాగా మళ్ళీ కారులో మళ్ళీ బిల్డింగ్లో ఏవో అన్ని అమర్చేసి వీళ్ళకి బాగా చూసేస్తారు, ఇవన్నీ కాదండి. ఆ సంతానం ఏం చేయాలి? ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆచార్యులు వాళ్ళందరూ కూడా సంపాదించినటువంటి ఆ పేరు ప్రతిష్టల్ని తరతరాలుగా నిలిచి చక్కగా ఆ వంశానికి మంచి పేరు తేవాలి అనేదే సంతానాన్ని కనడంలో అర్థం. ఈ ఆ సంతాన ప్రాప్తి కలగాలంటే
వివాహం చేసుకోవాలి కనుక ఈ వివాహంలో కూడా చక్కని జంటని ఇద్దరికి సరి ఎటువంటి ఇంకా మరి జీవితం అంతా వేరుగా ఉంటుంది కదా. అంచేత ఇదిగో ఇలా మీరిద్దరు ఒకరికొకరు సరిజోడి మీరిద్దరు కూడా లోక కళ్యాణం కోసం పూనుకొనండి. అదే కదా వివాహంలోని పరమార్థము. నేను ఈనాటి వరకు నేను ఈనాటి వరకు మా మా పుత్రి సీత శివధనుస్సును ఈ రెండు రత్నములను బహుయత్నముతో కాపాడుకొనుచు వచ్చి తిని. ఇదిగో ఈ నాళ్ళు నాయనా ఎంత అలసిపోయాను అనుకుంటున్నావు. రాత్రి పాలు నిఘా నిఘా కాపలా కాస్తున్నట్టే ఉన్నాను. రెండు రత్నాలని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ రావడం అంటే మాటలు కాదు కదా. ఇదిగో ఒక రత్నం ఏమో మా సీత, ఒక రత్నం ఏమో ఆ ధనుస్సు. ఈ రెండింటిని నా రెండు కళ్ళలాగా ఒత్తులు వేసుకుని కాపాడుకుంటూ వచ్చాను నాయన. దీనికి తగిన వాడవై ఈ రెండింటిని నేడు నీవు అందుకున్నావు. ఇదిగో ఈ రెండు రత్నాల్ని కూడా నువ్వు చేపట్టావు. నా పంచ ప్రాణములకు ఇప్పుడు ఎంతో ఆనందముగా ఉన్నది. అమ్మయ్య, ఇప్పటికీ కృతకృత్యున్నయ్యాను. సాక్షాత్కారము ఆ స్వామి అంటాడు, ఆ విభీషణ పట్టాభిషేకం చేసిన తర్వాత కృతకృత్యస్తదారామో విజ్వర ప్రముమోద అంటాడు. అమ్మయ్య, ఇప్పటికి నేను అనుకున్నది పూర్తయింది. ఈ తృప్తి పడతారు ఎప్పుడైనా అంతే కదా. ఒక యజ్ఞమైనా పనైనా అమ్మయ్య భగవత్కృపతో పెద్దల యొక్క కృపతో మనం ఈ పని పూర్తి చేసుకోగలిగాం అని అనుకుంటారు. అమ్మయ్య, ఇప్పటికి నేను నిశ్చింతగా నా గుండెల మించి వేసుకొని పడుకోవచ్చు అని ఇప్పటికి నా పంచ ప్రాణములకు అంత ఆనందంగా ఉంది. నేను ఇంతవరకు వీని రక్షణకై పొందుచుండిన సర్వ వ్యధలు శాంతించినవి. ఇదిగో ఈ రెండు రత్నాల్ని కాపాడుకోవడంలో నేను పడిన వ్యధ ఇంత అంతా కాదయ్యా, ఇప్పటికి శాంతి కుదురుతుంది. ఇది ఎప్పుడు ఏ పని అయినా ఇంకోటి చెప్తున్నాడు. మరి అండి మనం చూడండి, పిల్లని అప్పచెప్పేటప్పుడు చేద్దాం. మా అమ్మాయికి పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు కాండి, కాస్త ఇప్పుడు పిల్లలకైతే ఏం చెప్తాం, కాస్త అప్పుడప్పుడు మాల్స్కి తీసుకెళ్ళండి, లేకపోతే మంచి సినిమాలకు తీసుకెళ్ళండి, లేకపోతే పాపం చిన్న చిన్న కోరికలు ఉన్న పిల్లలు కూడా ఉంటారు, కాస్త పానీపూరి ఇప్పించండి అలాగా. లేకపోతే మా అమ్మాయికి విల్లాలో ఉండాలనుంది, లేకపోతే మా అమ్మాయికి అసలు వంటారు, మీరు పని మనిషిని పెట్టుకోవాలి, వంట మనిషిని పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి, మా అమ్మాయికి అసలు పువ్వులో పెట్టి చూసుకున్నాం. ఇలా ఇప్పుడు ఈ తరం చెప్పేది ఇలా ఉంటాయి కదా. ఈ సీత కూడా ఒకటి ఏంటమ్మా, ఈ సీత కూడా ఇప్పుడు ఈవిడ కూడా కోరిక ఉంది కదా. ఆవిడకి వనవాసం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అంచేత మరి ఆ కోరికని నెరవేర్చాలయ్యా అని చెప్పాలి కదా. అందుకు ఏంటమ్మా మంగళం పాడుకుందాం. ఓకే, అయిపోయిందా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీగుణ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసం అత్త. దాసమ్మ.